భారత కార్మిక వర్గం 130 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయాలని ఏదైతే జీవో అమలు ఇచ్చారో దానికి వ్యతిరేకంగా ఈనాడు భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం స్వచ్ఛందంగా ఈ సమ్మె చేయడం జరుగుతూ ఉంది. సింగరేణిలో కూడా అన్ని కార్మిక సంఘాల బిఎంఎస్ మినహా అందరం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమ్మె నోటీసులు ఇచ్చాం. అందులో 4 కోడ్ల రద్దుతో పాటు మెడికల్ బోర్డు కంటిన్యూ చేయాలని, కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని ఏదైతే స్ట్రక్చర్ సమావేశాలు అంగీకరించారో దాన్ని అమలు చేయాలని, టర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అధికారులాగా ఇస్తామని చెప్పారు. స్ట్రక్చర్ సమావేశంలో దాన్ని అమలు చేయాలని, అదేవిధంగా ఏదైతే మారుపేర్ల సమస్యలు ఉన్నాయో దాన్ని పరిష్కారం చేయాలి, డిస్మిస్ అయిన కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని సింగరేణిలో సమ్మె నోటీసు ఇచ్చాం. ఈ సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్న కార్మికులందరికీ కూడా ఏఐటీసీ యూనియన్ గా జేఏసీగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత.